వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్లో జరిగే పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలు జయప్రదం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోకిని రమేష్, కూతాటి రాణా ప్రతాప్ మాట్లాడుతూ విప్లవాల జిల్లా వరంగల్ జిల్లా కేంద్రంలో జనవరి 5, 6, 7 తేదీల్లో పీడీఎస్యూ 23వ మహాసభలను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా నాణ్యతమైన విద్య కోసం, శాస్త్రీయమైన సమాజమైన విద్య కోసం, అదేవిధంగా శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి విద్య కోసం ఇవాళ గత 50 సంవత్సరాలుగా పీడీఎస్ ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపైన ఎండగారుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఎన్సీపీని రద్దు చేయాలని చెప్పి ఇవాళ దశల వారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యా కాషాయకరణకు, కార్పొరేటీకరణకు ఇవాళ వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. విద్యార్థులంతా కలిసికట్టుగా ఇవాళ పనిచేసినటువంటి సందర్భంగా మేము పీడీఎస్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా విద్యార్థి వ్యతిరేక విధానాలపైన పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కానీ, రీఎంబర్స్మెంట్ కానీ, మెచ్చార్జీలు కానీ ఇంతవరకు 8,500 కోట్ల పైచీలకు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం ప్రభుత్వం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో రాష్ట్ర 23వ మహాసభల సందర్భించిన పీడీఎస్యూ గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది. నా పేరు రాణా ప్రతాప్, పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి. సరిపోతాను.